హలో ఎవ్రీవన్. ఈరోజు మా పాపని ఫుల్ తిట్టాననమాట. ఎందుకంటే మా పాప వాళ్ళ స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి సెల్ఫ్ సెంటర్ పడింది. స్కూల్ వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారనమాట. మేడం పాపకి ఈరోజు 1 నుంచి 5 వరకు స్కూల్ టైమింగ్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టారు. సో బస్సోడు ఎప్పుడొస్తాడు అని చెప్పి వాడికి ఫోన్ చేస్తే వాడుండి 12:00 వస్తా అని చెప్పాడు. 12:00 వస్తా అని చెప్పినప్పుడు మా పాపకి నేను 1 డే ముందే ఇన్ఫార్మ్ చేసిన. ఏమని? సదా 12కి వ్యాన్ వస్తది. 11:40 వరకు రెడీ అయ్యి నువ్వు తమ్ముడు తాళం వేసేసి కిందికి దిగండి అని చెప్పిన. మా పిల్లలు ఏం చేసిర్రు, వాళ్ళ డ్యాడీ ఉండి 11, 11:30 వరకు ఆయనకు ఆఫీస్ టైమ్ 12 అనమాట. సో ఆయన వెళ్ళిపోయాడు. ఇక పిల్లలు ఏం చేసిర్రు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత టీవీకి, ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి కూర్చున్నారు. ఎగ్జాక్ట్‌లీ నాకు 11:40కి కాల్ చేసింది. కాల్ చేసి, "మమ్మీ ఇంటి తాళం దొరకట్లేదని" చెప్పి కాల్ చేసింది. ఫుల్లు కోపం వచ్చేసింది నాకు. నేను ఇంత కష్టపడి, నేను ఇంత అద్దె చేసి, వాళ్ళ కోసం పొద్దున్నే లేచి, వంట చేసి వస్తే, అసలు ఏ ఇయర్ నాకు దరిద్రంగా ఆ స్కూలే సెట్ కాలేదు వీళ్ళకని చెప్పేసి నేను ఫీల్ అవుతుంటే, దానితోడు ఈ పిల్లలు ఇర్రెగ్యులర్‌గా స్కూల్ పోవడం వల్లము, దానికి వన్ ఆఫ్ ద రీజన్ నేనే అనుకోండి. ఎందుకంటే అసలు ప్రీవియస్ స్కూల్ నాకు ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 మినిట్స్ అనమాట. అది వద్దనుకోని కొంచెం స్టడీ పర్పస్ బావుంటది కదా! వేరే స్కూల్ చేంజ్ చేస్తే అని చెప్పేసి, నేనే నా పాత ఆఫీస్‌లో చేస్తున్నప్పుడు ఆ ఆఫీస్‌కి దగ్గర ఉంటది కదా! అని చెప్పి ఆ స్కూల్‌లో జాయిన్ చేసిన. ఆ స్కూల్ కాస్త జాయిన్ చేసిన ఏ ముహూర్తంలో జాయిన్ చేసినా గానీ, జాయిన్ చేయంగానే మా బాబుకి అపెండిక్స్ ఆపరేషన్ అయింది. అప్పుడే నాకు వేరే కంపెనీలో జాయినింగ్ ఉంది. అపెండిక్స్ ఆపరేషన్ కాగానే ఒక 1 వీక్, 2 వీక్స్ పిల్లలిద్దరు స్కూల్ పోలేదు. అసలు ఈ ఇయర్ 365 స్కూల్ డేస్‌లో మా పిల్లలు 200 డేస్ మాత్రమే స్కూల్‌కి అటెండ్ అయినారు. మిగతా అన్నీ అబ్సెంట్ అనమాట. సో, నేనే ఇర్రెగ్యులర్ స్కూల్ పోతున్నారని చెప్పేసి ఫీల్ అవుతుంటే, ఈ పిల్లలు పోయి ఆ కొన్ని డేస్ అన్నా ప్రాపర్ పోకుండా, నేను చేసిన లీనియన్స్ వల్ల వీళ్ళు స్కూల్‌కి పోకపోవడం వల్ల నాకు చాలా అంటే చాలా బాధ అనిపించేసింది. ఈరోజు మా పాప అట్లా చెప్పేసరికి నాకు కోపం వచ్చి, "నువ్వు ఎట్లా తిరిగి స్కూల్‌కి ఈరోజు పోకపోయినావనుకో, ఇంటికొచ్చిన తర్వాత చింతపండు ఒలిచినట్టు ఒలుస్తా నీకు" అని చెప్పేసి అనేసరికి, మా పాప ఫుల్ భయపడిపోయి వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసింది. వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసి, "డ్యాడీ మమ్మీ నాకు ఈరోజు ఎట్లైనా స్కూల్ పోమంటుండు. తమ్ముడు ఒకడు పొద్దుగాల వ్యాన్‌లో వెళ్ళిపోయిండు" అని చెప్పేసి చెప్పింది. చెప్పేసరికి ఇంక వాళ్ళ డ్యాడీ ర్యాపిడో బుక్ చేసి ఆమెను స్కూల్‌కి పంపించిండంట. సరేలే పొద్దుగాల అంత కోపం అయిపోయినానా, ఫుల్ తిట్టినానేమో, భయపడిందేమో అనుకోని నేనే పిక్ చేసుకుందామని స్కూల్ దగ్గరికి చాక్లేట్ తీసుకొని షాప్ దగ్గరికెళ్ళి చాక్లేట్ తీసుకొని వెళ్ళాననమాట. చూద్దాం నా రియాక్షన్ ఎట్లా ఉంటదండి. చూద్దాం, మీరు కూడా రండి చూద్దాం. సదాకి 5 స్టార్ చాక్లేట్ అంటే చాలా ఇష్టము. సో, వెళ్ళే దారిలో ఒక షాప్ ఉంది. దాంట్లో చాక్లేట్ తీసుకొని స్కూల్ దగ్గరకొచ్చాను. సో, ఇది మా సదా వాళ్ళ స్కూల్ నియో గ్రామర్ హై స్కూల్ అని కర్మన్‌ఘాట్‌లో మెయిన్ రోడ్ పైన ఉంటదనమాట. అసలు చెత్త స్కూల్ అని చెప్పాను గదా! ఇదే వన్ ఆఫ్ ద చెత్త స్కూల్ అనమాట. ఎందుకంటే మనం అనుకుంటాము తక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళ దగ్గరనే పిల్లలకి పట్టించుకోరేమో అనుకుంటాము. బట్ అది రాంగ్ అండి. తక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళనే పిల్లల్ని టీచర్స్ అనేది కాన్సంట్రేట్‌గా మా సదా అయితే వచ్చేసింది. చూడండి ఎట్లా ఉరుక్కుంటూ వస్తుందో అసలు. ఎంత కోపంగా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసిన. చాక్లేట్ ఇయంగానే మొఖం చూడు బ్లష్ అయిపోయింది ఆ అమ్మగారిది. ఇంటికి రాగానే మళ్ళీ యథావిధిగా ఇద్దరు గొడవ పడుతున్నారు. పిల్లలంటేనే ఇట్లుంటారేమో! నేనే భరించలేకపోతున్నారా బాబోయ్! అంటే ఇంగ మా పేరెంట్స్ నన్నెట్లా భరించిర్రో అని మా మమ్మీ గుర్తుకొచ్చింది నాకు. సరేలే అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇగ అందరూ కూర్చొని మంచిగా తిన్నాము. తిన్న తర్వాత మా భవిష్ గాడు ఒక జోక్ ఏసినాడనమాట. నన్ను బుజ్జి కన్నా, ఆ కన్నా, ఈ కన్నా అంటావు ఎప్పుడు నా మీద కోపం చూపిస్తావని. ఏ పోనీరా బబ్లు అది ఇది అని చెప్పేసి అన్నా. ఆ తర్వాత ఇంక ఇద్దరు ట్యూషన్‌కి రెడీ అయ్యిర్రు. పాపం వచ్చేదే 5:00 అంటే ట్యూషన్‌కి 5:30 ట్యూషన్ అనమాట. నేను 1 అవర్ లేట్‌గా పంపిస్తా. సో, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.